68వ కీర్తన చదువుకున్నాం. జకరియా అన్న కీర్తన చదివి ధ్యానం చేద్దామంటే అన్నయ్య ధ్యానం చేస్తాడు కదా అని నేను అనుకున్నాను. నాకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి ప్రభు స్తోత్రం. 68వ కీర్తనలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. 68వ కీర్తనలో మొదటి వచనం నుంచి చదువు. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక, ఆయనను ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. మరొక వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలోంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35-36 వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 35-36. వారు యెహోవా కొండ నుండి 10వ అధ్యాయం 33. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగిను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుటి నుండి పారిపోవుదురుగాక అనెను. యేసు బాబు సూపర్ కనపడుతున్నావు. మీరు రెడీ? కీర్తనల గ్రంథంలో 68వ కీర్తనలో మనం చదువుకున్న భాగంలో మొదటి వచనం, ఇది మోషే పలికిన మాట. ఇప్పుడు దావీదు కూడా పలికాడు. ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక అని ఎప్పుడు అన్నారంటే, ఆ మందసం సాగినప్పుడు అనే మాట చూస్తున్నాం. ఆ మందసం సాగినప్పుడు ఇశ్రాయేలీల ప్రయాణం లేదా విశ్వాసుల ప్రయాణం అది శత్రువులకు భయమే. మనం కొనసాగుతున్నప్పుడు శత్రువులకు గుండెలు చెదిరిపోతాయి. ఇది వాస్తవం. యెహోషువ గ్రంథంలో ఈ స్పష్టమైన మాట రికార్డ్ చేయబడింది. 2వ అధ్యాయంలో 9వ వచనంలో, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును అనింది. రాహాబు దూతలను చేర్చుకొనింది. 4వ అధ్యాయంలో క్షమించండి 6వ అధ్యాయంలో 25వ వచనంలో ఆమె ఇశ్రాయేలీల మధ్యకు వచ్చేసింది. ఇంతకు ముందు కూడా చెప్పాను, దావీదు గురించి కొందరు చాలా రాంగ్ ఎస్టిమేషన్ వేశారు. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో 7వ వచనంలో యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచారంట. 9వ వచనంలో దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురం అని పేరు పెట్టెను. అర్థమైందా? 7వ వచనం చూడండి, దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. డోంట్ అండర్ ఎస్టిమేట్ అండ్ రాంగ్ ఎస్టిమేషన్స్ ఆర్ హియర్. ఇక్కడ తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. డోంట్ అండర్ ఎస్టిమేట్. తప్పుగా మీరు అభిప్రాయం పడద్దు. రాలేడు అని అనుకోవద్దండి. దావీదు సియోను పురానికి వచ్చాడు. సియోను పురానికి వచ్చాడు, రాలేడని తలంచారు.
కానీ రాహాబు ఇశ్రాయేలీల ప్రయాణాన్ని చూసి వారి వల్ల భయమే అందుకనే ఇక్కడ ఆమె ఏమనిందంటే 11లో మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు అని ఉంది. ఒక విశ్వాసి తన నిజంగా కొనసాగుతున్నప్పుడు శత్రువులు చెదిరిపోతారు, వారి గుండెలు చెదిరిపోతాయి. ఆ మాట మనం గమనించినట్లయితే ఆ మాట చూడండి ఎంత బాగా ఈమె పలికిందో. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగో ఆరిపోజేసిన యోర్ధాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనునకును ఓగునకును మీరేం చేసిరు అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలం చేసిరు ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేను అనే మాట అబద్ధం కాదుగా, రికార్డ్ చేశాడు. కాబట్టి మనము కొనసాగుతున్నప్పుడు శత్రువుల గుండెలు చెదిరిపోతాయి. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో నాకు చాలా ఇష్టమైన పదం అది. అదేమంటే లూకాసు వార్త 24వ అధ్యాయంలో వచనం 28లో ఏముందంటే ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా నిజమే, మనం ప్రయాణం వెనక్కి వెళ్ళిపోతే శత్రువు ఆనందిస్తాడు, కానీ మన ప్రయాణం కొనసాగితే వాడి గుండె చెదిరిపోయింది. ప్రభుకు స్తోత్రం. కాబట్టి సాగిపోండి అని ప్రభు మనతో మాట్లాడాడు. నిర్గమాకాండంలో 14వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, నీ వేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి అనే మాట మనం చూస్తాం. ఎంత ఏర్పాటు ప్రభు చేసిన తర్వాత ఇంకా వెనక్కి తిరిగే ఛాన్సే లేదు. మీరు కావాలంటే గమనించండి, 13వ అధ్యాయంలో 19వ వచనంలో లేదా 13వ అధ్యాయంలో 18లో ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారు నడిచి వచ్చారు. మాత్రమే కాదు, ఇంకో మాట ఏముందంటే అక్కడ మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాడు, ఇశ్రాయేలు యుద్ధ సన్నద్ధులే బయలుదేరారు. ఇదంతా జరిగినాక శత్రువులు కనిపిస్తే వెనక్కి ఏమైనా తిరిగే ఛాన్స్ ఉందా అన్నట్టుగా మోషే అడుగుతుంటుంటే ఇంకా మొర్ర పెడతాయంటే సాగిపోమని చెప్పాడు. ఇక ఐగుప్తుకు దాసులు కాకుండాటకు, ఇక ఎన్నటికీ ఐగుప్తుకు వారు దాసులు కాదు. రోమాపత్రిక 6:6 ఇక ఎన్నటికీ మన పాపమునకు దాసులం కాదు. ఆనాడు ఇశ్రాయేలీల యొక్క నిర్గమం దేవుని యొక్క శక్తి చేత బయటకు వచ్చింది, ఇశ్రాయేలు బయటకు వచ్చారు. అది ఎగ్జాక్ట్ గా క్రీస్తు పునరుద్ధానాన్ని మనకు తెలియపరుస్తుంది. నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఏముందంటే, యెహోవా తన బాహుబలము చేత బయటికి రప్పించాడు ఇశ్రాయేలీని. మరి యేసుక్రీస్తును మృతుల్లోండి ఎలా లేపాడు? అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనంలో తన కుడి చేత, ఆ మాట చూడండి, తన కుడి చేయి బలము చేత హెచ్చించి ఉన్నాడు. సేమ్ ఇశ్రాయేలీని ఐగుప్తులోంచి బయటికి తెచ్చినప్పుడు ఆయన దక్షిణ హస్త బలం అని ఉంది. ఇక్కడ కూడా ఏముంది? తన దక్షిణ హస్త బలం చేత యేసుక్రీస్తు మృతుల్లోండి లేపాడు. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన పునరుద్ధానానికి రిలేటివ్స్ మనం, ఆయన పునరుద్ధానానికి బంధువులం మనం. రాత్రి భీమవరం వర్తమానం ఎంతమంది విన్నారు? మీ కుడి చేతి చూపించండి. ప్రభుకు స్తోత్రం. విన్నవారందరిని బట్టి ప్రభుకు స్తోత్రం. రైట్. మన బంధువు ఎవరైనా చనిపోతే
మనం వారి విషయంలో బాప్తిస్మము అనే సంగతిని గురించి విన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు మన బంధువే కదా. రోమాపత్రిక 1:7 మనం ఆయన వారు, ఆయన మన బంధువు. మన బంధువు లేచాడు. మన బంధువు విషయంలో మన జ్ఞప్తి పాప జ్ఞప్తి కాదు. చాలా కాలం క్రితం ఎల్ఐసిది ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. మీకు ఎవరికైనా గుర్తుందో లేదు, అంటే మీరు ఎవరు టీవీలు చూడరు కాబట్టి మీకు గుర్తుండదు. ఇది ఇప్పుడు మాట కాదులేండి, ఒక 20 సంవత్సరాలు అనుకుంటాను నేను. అప్పట్లో మా ఇంట్లో దూరదర్శన్ ఛానల్ వచ్చేది అనమాట. అందులో ఎల్ఐసిది ఒకటి వచ్చేది. ఎవరికైనా తెలుసా? పోయిన వారికి రారు, జ్ఞాపకాలు మాత్రమే మిగులుస్తారని. అట్లాగా చనిపోయిన వారు చాలా మంది జ్ఞాపకాలు ఉంటాయి, కానీ మన ప్రభువుని గురించి మన జ్ఞాపకం ఆయన పునరుద్ధానమే. ఆనందాన్ని సాక్ష్యం చెప్పాడు. అది మరి ఆయన ఎప్పుడు చెప్పలేదు బయటికి, అని నేను చెప్తాను. మరి అదేంటంటే, అంతకుముందు కట్టిన ఇన్సూరెన్స్లు అన్ని క్యాన్సిల్ చేశాడంట ఈ పరిచర్లోకి వచ్చి. ఇంకా ఎన్ని ఎందుకని? ఇది కదా సాక్ష్యం అంటే. యేసుక్రీస్తు వస్తాడు వస్తాడు అనే దానిలో మనతో ఒక పాట పాడి, నేను పోతే పిల్లలకి ఎలాగ ఏంటని ఇన్సూరెన్స్లు కడుతున్నారా? ఏమోలే, ప్రభుకే తెలుసు. ఆలోచన చేయండి, ఎంత నిరీక్షణ మన జీవితాలకు ప్రభు పుట్టించాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో ప్రభు తన దక్షిణ హస్త బలం చేత యేసుక్రీస్తుని లేపాడు 5:31. దీని ద్వారా ఏం జరుగుతుందంటే 31 ఇశ్రాయేలుకు మారు మనసు. ఇశ్రాయేల్ మారు మనసు ఎప్పుడు జరుగుతుంది? ఇశ్రాయేల్ మారు మనసు ఎప్పుడు జరుగుతుంది అంటే, వారి కొరకు నియమించబడిన క్రీస్తు వచ్చినప్పుడు. 3:20 అంటే యేసుక్రీస్తు లేచాడు అనేది ఎప్పటి వరకు జ్ఞాపకార్థమైన సంగతి. అది సంఘ యుగంలోనే కాదు, సంఘం కొనుపోబడిన తర్వాత కూడా అది మరువబడని సంగతి. ఇశ్రాయేల్ మారు మనసుకు మూలం, ఇశ్రాయేల్ పాప క్షమాపణకు మూలం యేసుక్రీస్తు యొక్క హెచ్చింపే, యేసుక్రీస్తు యొక్క ఆరోహణమే. యేసుక్రీస్తు పరలోకానికి హెచ్చించబడ్డాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి నేను భీమవరంలో వాక్యం చెప్పినాక చాలా కాలంగా మేము కూడా ప్రభు వల్ల కుటుంబంగా తీసుకోవటంలో నిర్లక్ష్యం వచ్చేసింది. కారణం ఏంటంటే, ఈ జూమ్ మీటింగ్ అయిన తర్వాత డే మీటింగ్స్ ఎక్కువ అవటం వల్ల మేము దాన్ని ప్లాన్ చేసుకోలేకపోయాం. రాత్రి నేను అనుకున్నాను అనమాట, మన బంధువు మృతుల్లో లేడు కదా, మన బంధువు లేచాడు కదా, మన బంధువు జీవిస్తున్నాడు కదా, మరి ఆయన లేచాడని జ్ఞాపకం చేసుకుంటే రోజు బాగుంటది కదా అనుకుని నేను వస్తున్నప్పుడు మన ప్రదీప్ అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభు బల్ల తీసుకోండి అని గ్రూప్ లో పెట్టిన పోస్ట్ చూశాను. నేను చాలా సంతోషించాను. కాబట్టి జాకోబ్ గారు ద్వారపూడి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 2 రోజుల తర్వాత మళ్ళా మన యొద్దకు వచ్చాడు. ప్రభు వాళ్ళు తీసుకోండి సార్. డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ ఎలాగేసుకుంటున్నారో మన ప్రభు మనకి ఇచ్చిన మెడిసిన్ అంతకంటే నిరీక్షణతో వేసుకోండి అందరూ. మృతుల్లో నుండి లేచిన క్రీస్తును ప్రతిదినం జ్ఞాపకం చేసుకోండి. ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన యొక్క శరీరంలో మీరు పాల్పుచ్చుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రాత్రి దేవుని సేవకులు రాజేష్ అన్న టాబ్లెట్లు వేసుకునేటప్పుడు పరిమళని అడుగుతున్నారు అనమాట, అమ్మా టాబ్లెట్స్ అన్ని ఒకేసారి వేసుకోవచ్చా లేదా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవచ్చా అని. నిజంగా మనం టాబ్లెట్స్ ని వేసుకుంటున్నాం కదా, ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాం. అయితే మీరు తప్పకుండా ప్రభు యొక్క శరీరం తినండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. విరువబడిన ఆయన రొట్టెలో క్రీస్తు శరీరం అని వివేచించి తినేవాళ్ళు ఆయన స్వస్థతను ఎక్స్పీరియన్స్ చేస్తారు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయన పునరుద్ధానం ఎప్పటి వరకు జ్ఞాపకం చేయబడుతుంది, లేదా ఆయన పునరుద్ధానం యొక్క విషయాన్ని మనం గమనిస్తున్నాం. 13వ అధ్యాయం ఒకసారి 17 చదవండి. అపోస్తుల కార్యాలు 13:17. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఇశ్రాయేలును ఈ ప్రజల దేవుడు
మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి రైట్, ఇప్పుడు చూడండి. ఆయన తన భుజబలము చేత ఇశ్రాయేలీలను ఐగుప్తులోంచి లేపాడు. అయినా వారు ప్రశ్న అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? వెనక్కి గాని వెళ్ళొచ్చా, వెనక్కి గాని వెళ్ళే అవకాశం ఉందా అని. ఇక యేసుక్రీస్తు లేపిన తర్వాత ఐగుప్తు జ్ఞప్తి ఉండకూడదు. క్రీస్తు మనల్ని లేపిన తర్వాత మనకు పాప జ్ఞప్తి ఉండకూడదు. అందుకనే వారికి పస్కా పండుగ ఇచ్చాడు, మనకు ప్రభు బలి ఇచ్చాడు. వారు పస్కాను వారు ఆచరించటం మానేశారు. పస్కాను ఆచరించటం మానేశారు. వారు ఐగుప్తు జ్ఞప్తిలో ఉన్నారు. యెషయా గ్రంథం 30 అధ్యాయంలో మనం చదువుతున్నట్లుగా వారు ఫరో నీడను శరణు జొచ్చుటకు, ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు వారు రథములను గుర్రములను నాయకుని వారు సిద్ధపరచుకుంటున్నారు. ఇది అపోస్తల కార్యముల గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తున్నప్పుడు ఇది వారి యొక్క హృదయ కాఠిన్యత అని చెప్పాడు. వచనం 39లో ఈ మాట ఉంది. ఇది వారి యొక్క హృదయ కాఠిన్యత. కాబట్టి వినండి, ఇక వెనక్కి తిరిగే అవకాశమే లేదు. కాబట్టి మనం ముందుకు సాగుతున్నప్పుడు అది మన యొక్క శత్రువుల గుండెలను చెదరగొడుతుంది. అది మన శత్రువుల భయాన్ని కలిగిస్తుంది. నిజంగా మీరు అలా అడుగులు వేయాలి, అలా మీరు సాగాలి. మీరు ఆగిపోతే శత్రువుకు ఆనందం, మీరు వెనక్కి తిరిగితే శత్రువుకు ఆనందం. కానీ మీరు ముందుకు సాగితే పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తాడు. హెబ్రీ పత్రిక 10:38 ఏముంది? నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదన్నాడు. కాబట్టి సాగిపోవాలి. మనం సాగిపోతున్నప్పుడు మన యందు ఆయన ఆనందిస్తాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనంలో కాలేబు చెప్పిన మాట ఏంటంటే, యెహోవా మన యందు ఆనందించిన ఎడల అన్నాడు. ఆయన మనలను ఆ దేశంలో చేరుస్తాడు, ఆ దేశాన్ని మనకు ఇస్తాడు. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? జనులు ఆ రాత్రంతా ఏడ్చినప్పుడు, వారు ఆ రాత్రంతా బిగ్గరగా ఎలుగెత్తి ఏడ్చారంట. వారికి చెప్తున్నాడు, మీరు ఇలా ఏడుస్తా ఉంటే ఆయన మీలో ఆనందించలేడు. ఎందుకు ఏడుస్తున్నాం? కొనసాగలేమని ఏడుస్తున్నాం. ఎందుకు ఏడుస్తున్నాం? ముందున్న శత్రువులను చూసి ఏడుస్తున్నాం. నేను ప్రశ్న అడుగుతాను, ముందున్న శత్రువులందరూ ఫరో కంటే గొప్పవారా? తన సొంత కుమారుడిని మన కొరకు అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును ఎందుకు అనుగ్రహింపడు అనే మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 31, 32 ఏం చెప్తుంది? ఫరో బలము నుండి బయటకు తీసుకొని వచ్చిన వాడు ఇక మిగిలిన శత్రువులను మనకు పాదపీఠంగా చేయడా? ఎందుకంటే ఈరోజు మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మరణమైన, జీవమైన, దూతలైన, ప్రధానులైన, అధికారులైన, ఉన్నవైన, రాబోనువైన, ఎత్తైన, లోతైన, సృష్టించబడిన మరి ఏదైనా అనేవి ఇవన్నీ కూడా పాపము కంటే గొప్పవేం కాదు. పాపము నుండే ప్రభు మనల్ని బయటికి తెచ్చినప్పుడు వీటిని ఎందుకు వీటి విషయాలు మనం ఎందుకు ఓడిపోతాం? అయినా వాటిని చూసినప్పుడు ఏడుస్తున్నారు చాలా మంది. అలా ఏడ్చే వారిలో ప్రభు ఆనందించడం. ఆయన పునరుద్ధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయన పునరుద్ధాన బలం ఎంత గొప్పది! ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 20-21 వచనాలు ఏమన్నాడంటే, సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు పేరు పొందిన యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొనబెట్టుకుని కదా. ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ యుగమునందు పేరు పొందింది ఏముంది? ఈ యుగమునందు పేరు పొందిన వారు ఎవరున్నారు? వారికంటే హెచ్చైన స్థితిలో నువ్వు కూర్చున్నావు. వాళ్ళ పేర్లు విన్నప్పుడు ఎందుకు భయపడిపోతున్నావు? అవి విన్నప్పుడు ఎందుకు నీ గుండెలు చెదిరిపోతున్నాయి? కాబట్టి నువ్వు నడిస్తే శత్రువు గుండెలు చెదిరిపోతాయి.
అవునా కదా? రాత్రి డైనోసార్ గురించి చెప్పుకున్నారన్నమాట మా ప్రియులు. డైనోసార్ నడిస్తే శబ్దం ఎలా వచ్చింది? మా హెసెద్దో డానీ ఇద్దరు కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటున్నారు అనమాట. లాస్ట్ లో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు పిలుచుకొని మరి హగ్ చేసుకుంటున్నారు. ఈ హగ్ చేసుకునే కార్యక్రమం ఏమైందంటే రాత్రి బెడ్స్ కొట్టింది అనమాట. మా హెసెద్ వచ్చి మా డానీ మీద పడిపోయింది. పడిపోతే ఒక పెద్ద శబ్దం వచ్చింది ఆ డాబా మీద, పెంటపాడులో. ఆ శబ్దం వస్తే మేము భయపడ్డాం, కానీ అక్కడ అక్కోళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ డాబా మీద నడిస్తేనే కింద పెద్దగా శబ్దం అవుతుందని చెప్తున్నారు. డైనోసార్ నడిస్తే ఎట్లాంటి శబ్దం వచ్చిందండి? అట్లా మనం నడుస్తుంటుంటుంటే శత్రు గుండె చెదిరిపోతుంది. అప్పుడప్పుడు శత్రువు వచ్చి ఏం చేస్తాడు, వీళ్ళు కొనసాగుతున్నారా, వీళ్ళు వర్తమానాలు ఎక్కడితో ఆగిపోయి తిరుగుతున్నారా అని చెక్ చేయట్లేదా? ఆ తమ్మనేలు చూసే గుండెలు చెదిరిపోతాయండి. ఏం మధ్యలో మెలకుగా ఉన్నావా? మెలుగుగా ఉన్నాను. ఓకే. మీరు కొనసాగితే శత్రువుల గుండెలు చెదిరిపోతాయి. మీరు ఆగిపోతే అసలు ఇప్పుడు యోసేపు ఎముకలనే తీసుకొని వస్తున్నాడంటే ఎముకలు ఎలా తెచ్చి ఉంటాడు చెప్పండి మోషే? చెప్పండి, ఎముకలు ఎలా తెచ్చి ఉంటాడు? ఎంత ఏర్పాటు జరిగాక మళ్ళీ వెనక్కి వెళ్ళేది ఉంటుందా? అయినా డౌట్ వస్తుంది. ఎందుకంటే 600 శ్రేష్ఠ రథములు తీసుకొని వాడు వస్తున్నాడు. వాడు ఎంత దెబ్బతిన్నాడండి? వాడి మొదటి కొడుకే చచ్చాడు. వాడికి సావు దెబ్బ తగిలింది, అయినా వాడికి సిగ్గు లేదు, వాడు వెనకాల వస్తున్నాడు. మీరు చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 13లో 14లో 13వ అధ్యాయం 14లో కత్తి దెబ్బ తినియు బ్రతికిన క్రూర మృగం అన్నాడు. 12లో అన్నాడు చావు దెబ్బ తగిలి బాగుపడిన మొదటి మృగం అన్నాడు. కాబట్టి శత్రువుకి దెబ్బ తగిలిన వాడు మళ్ళీ వస్తాడు, వాడిని చూసి ఆశ్చర్యపోవద్దు. వాడు దెబ్బ తగిలినా మళ్ళీ వస్తున్నాడంటే వాడిని చూసి మీరు ఆశ్చర్యపడద్దు. ఎందుకంటే వాడిని రప్పించేది ప్రభువే. ఏం ఆశీష్, అర్థమైందా? కత్తి దెబ్బ తిని సావు దెబ్బ తిని కూడా శత్రువు మళ్ళీ ఎగురెగురుతున్నాడంటే వాడిని ఎగిరేటట్టు చేసేది ప్రభువే. ఎందుకంటే వాడికి ఇంకో అసలైన దెబ్బ చూపించబోతున్నాడు. ఆ దెబ్బ ఏంటంటే ప్రకటన గ్రంథంలో మీరు చదవండి. ఆ దెబ్బ ఏంటంటే 19వ అధ్యాయంలో 20వ వచనంలో ఏమన్నట్టే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకుని వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్త పట్టబడి వారిద్దరు గంధకముతో మండుచున్న అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడి. ప్రాణంతోటే పాతాళానికి పోయిన వారు ఉన్నారు, ప్రాణంతోటే అగ్నిగుండానికి పోయిన వారు వీళ్ళిద్దరే. కోరాహీల కుటుంబం, కోరాహు సపోర్టర్స్ అందరూ కూడా ప్రాణంతో పాతాళానికి పోయారు. వీళ్ళ ప్రాణంతో అగ్నిగుండానికి పోయారు, ప్రాణంతోటే. ఫరోని ఎవరు రేపారు? ఇంటికాడ కూర్చొని ఉంటాడుగా, వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు అని ఏడుస్తూ ఉంటాడుగా, ఇస్రాయేల్ పోతే పోయారు, నా కొడుకు పోయాడు అని ఏడుస్తూ ఉంటాడుగా. మళ్ళీ ఫరోని ఎవరు రేపు ఉంటారు? వెళ్ళు ఇస్రాయేల్ తరుము అని ఎవరు చెప్పుంటారు? దేవుడే. ఎందుకు చెప్పాడంటే ఒకవేళ కానీ ఇస్రాయేలీలను ఐగుప్తీయులు తరమకపోతే వారి రథములను దేవుడు ఎర్ర సముద్రంలో ముంచేశాడన్న సంగతి, వారి గుర్రములను, వారి రౌతులను, వారి నాయకులను, ఫరోను అతని సర్వసేనను ఎర్ర సముద్రంలో ముంచేశాడన్న సంగతి ఇశ్రాయేల్ చూడరు. చూడకపోతే రేపు ఒక రోజు అవే గుర్రాలను ఆధారం చేసుకొని, అవే రథములను ఆధారం చేసుకొని వీళ్ళు ఐగుప్తుకి వెళ్తారు. అందుచేత దేవుడు మళ్ళా ఫరోని రేపాడు. కాబట్టి ఈరోజు మన శత్రువు ఎగురుతున్నాడంటే వాడి దగ్గర కంటెంట్ ఉండే ఎగరట్లేదు. వాడిని దేవుడే మళ్ళీ తన్నడానికి, మళ్ళీ 4 పీకటానికి ప్రభువే మళ్ళీ రేపుతాడు. వాడిని చూసి ప్రభు వైపు తెలిసి, ప్రభువా మేము మళ్ళీ ఏమైనా వెనక్కి వెళ్ళమంటావా అని అడగొద్దు, మీరు సాగిపోండి. ఎందుకంటే ఇంత ఏర్పాటు చేసిన తర్వాత కూడా కదా. రాత్రి మా కాలేబాన్న గురించి ఒక మంచి సాక్ష్యం విన్నాను.
చెప్పమంటారా వద్దా? మంచి సాక్ష్యం. నవ్వుకుంటున్నాడు వద్దని. సరే నీ ఇష్టం అయితే చెప్పమంటే చెప్తాను. కాబట్టి చెప్పమన్నాడు. నేను రాజేష్ అంతా ఏమన్నానంటే, మన సహోదరులకు ఫోన్ చేయాల్సిందన్న అందరూ వద్దురు కదా అంటే, నీ తెలియదే ఉంది, కాలేపు చిన్న వర్షం పడితేనే ఆగిపోతాడని చెప్పాడు. అది మంచి సాక్ష్యం తెప్పించుకున్నాడు అనమాట. కాబట్టి ఇంకా చెప్పాడు, చెప్పమంటే వద్దా? ఇప్పుడు వద్దంటాడు. చూడండి, ఎముకలు తీసుకొని బయలుదేరాడు. ఇక ఆగేది లేదు, సాగిపోయేదే. కానీ ఎముకలు తీసుకొని బయలుదేరినా కూడా శత్రువు యొక్క మరి శత్రువు ఎగరటం చూస్తుంటుంటే, ఈ శత్రువు ఎందుకు ఎగురుతున్నాడు ఇంకా అని మీలో డౌట్ రానియద్దు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎగరేస్తున్నాడు దేవుడే కావాలని. 600 రథాలు తీసుకొని వస్తే భయం ఏదండి? కానీ నీ చేతిలో ఎముకలు ఉన్నాయిగా, యోసేపు ఎముకలు. ఇంత ప్రణాళిక చేశాడంటే అర్థం ఏంటి? ఇక వెనక్కి తిరిగేదే లేదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్. నే సాగేద యేసునితో నా జీవిత కాలం అంతా. కాబట్టి హనోకు వలె సాగేద అన్నట్టు వెనక్కి తిరిగేదే లేదు కదా. కాబట్టి ఆలోచన చేయండి, వెనక్కి తిరగొద్దిగా. ప్రభు మీ అందు ఆనందిస్తాడు. మీరు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓ డైనోసార్ ఎలా నడుస్తుందో అట్లాంటి శబ్దాలు కలుగుతాయి. గుండె జల్లు మంటది శత్రువుకి సాగుతున్నప్పుడు. అందుకనే మీరు సాగకుండా ఉండటానికి వాడు ఎన్నో ప్లాన్లు వేస్తాడే. మీరు చూడండి, యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలు శత్రువులు ఏం చేశారు? వాళ్ళకి క్లియర్గా వాళ్ళకి బొమ్మ కనపడిపోయింది అనమాట. వాళ్ళకి చిత్రం అగుపడింది. ఆ చిత్రం ఏంటంటే, ఎరుకోను జయించారు, హాయిని జయించారు. నెక్స్ట్ ఎవరి మీదకి రాబోతున్నారు? ఇప్పుడు వారు గిబియోన్ మీదకి రాబోతున్నారు. వెంటనే 10వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో వాళ్ళందరూ కూడా మరొక వేషం వేసుకొని వచ్చారు. 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఈ వివరాలు చూస్తాం. అంటే నిన్న వర్తమానం విన్నారా? నిన్న మొన్న మనం ఒక మంచి మాట విన్నాం కదా, శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు. ఎన్నో కీర్తన? 66:3. నీ శత్రువులు లొంగి నీ వద్దకు వస్తారు. నిజంగా గిబియోను వాసులందరూ కూడా ఈ జరుగుతున్న ఈ భీకరమైన కార్యాలకు మరి వారు లొంగి వచ్చేసారు. 5వ వచనం మీరు చూడండి, 66వ కీర్తనలో, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి బేకర కార్యాలు చూసినప్పుడు శత్రువు సైతం లొంగొచ్చాడు. కానీ వాడు నమ్మొద్దు. అండి, అర్థమైందా? కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమంది వివేచించలేకపోతున్నారు. మారిపోయాడన్నా, మార్పు వచ్చేసిందన్నా అంటారు. అలాగే యెహోషువ ఏం చేశాడంట? వారితో సంధి చేసుకున్నాడు. అందుకనే మీరు చూడండి, హెబ్రీ 4:8 ఏముంది? యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల. శత్రువుకు భయమేసి ఎరుకోను జయించారు, హాయిని జయించారు, తర్వాత మనం కూడా అయిపోతామని చెప్పి వాడు లొంగి వచ్చాడు. కానీ వారు యెహోవా యొద్ద విచారణ చేయకుండా వారితో సంధి చేసుకున్నారు. మనం కూడా ఇక్కడ తెలుసుకోవాలి, ఖచ్చితంగా శత్రువుకి భయం కలుగుతుంది. ఎందుకంటే మోషే యోసేపు ఎముకలు తీసుకొని బయలుదేరాడు. మరి ఈ కీర్తనలో యేసుప్రభు ఎలా బయలుదేరాడు? 68వ కీర్తన తీయండి ఒకసారి అందరూ. 68వ కీర్తన. 68వ కీర్తనలో యేసుక్రీస్తు ప్రయాణం, ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడు, ఇశ్రాయేలీయుల ప్రయాణం, వారు ఐగుప్తులో నుండి లేచినప్పుడు వారు యోసేపు ఎముకలను తీసుకొని బయలుదేరారు. అయితే యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచినప్పుడు 18వ వచనం చదవండి, ఆయన ఎలా బయలుదేరాడు? 68:18. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించినట్లు
విశ్వాసఘాతకుల చేత సైతము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. రైట్. 68వ కీర్తన 18లో యేసుక్రీస్తు బయలుదేరినప్పుడు ఎవరిని చేత పట్టుకొని వెళ్ళాడంట? చెప్పండి. పట్టుబడిన వాడు ఎవరు వాళ్ళు? ఆ పట్టబడిన వారు ఎవరు? చెరలోను చెరలో ఉన్నవారు. ఎవరున్నారు చెరలో? ఎవరున్నారు చెరలో? భక్తుల ఆత్మలు. ఎస్, పాత నిబంధన భక్తులు. వెరీ గుడ్. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో వారి ఎముకలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయినట్లు ఉన్నాయి కదా. ఇప్పుడు చాలా మంది అనుకునేది ఏంటంటే ఇశ్రాయేలు ఎండిపోయిన ఎముకలు వంటి ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? 11వ వచనం చూడండి. ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుతున్నవి అని చెప్తూ క్వశ్చన్ ఏం అడిగాడంటే ఈ ఎముకలు బ్రతకగలవా? 3వ వచనం. సో చాలా మంది డౌట్ అదే. ఇశ్రాయేలు తిరిగి మరలా పునరుద్ధరించబడుతుందా? ఇశ్రాయేలు రాజ్యం పునరుద్ధరించబడుతుందా? ఎస్, పునరుద్ధరించబడింది. ఆయన చెరగా పట్టుకొని వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే యోసేపు ఎముకలతో బయలుదేరాడు ఐగుప్తులో ఉండి. యేసుక్రీస్తు ఇశ్రాయేలీల ఎముకలతో లేదా వారి ఆత్మలతో ఆయన బయలుదేరి వెళ్ళాడు. యేసు ప్రభు కానుకలు తీసుకున్నాడు. ఇశ్రాయేలీలు ఏం తీసుకున్నారు బయలుదేరి వచ్చినప్పుడు? వెండి బంగారాలు. వెండి బంగారాలు ఎవరిచ్చారంట? ఐగుప్తీయులే. దోచుకున్నారు. ఎవరిచ్చారని ఇప్పుడు కీర్తనను బట్టి చెప్పండి మీరు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు బయలుదేరినప్పుడు కానుకలు ఎవరిచ్చారంట? వెరీ గుడ్. ఇంకా చెప్పండి. విశ్వాసఘాతకులని లేదా? విశ్వాసఘాతకులు అంటే ఎవరు? విశ్వాసఘాతకులు అంటే శత్రువులు అని కాదు అర్థం. విశ్వాసఘాతకులు అంటే అన్యాయంగా వాళ్ళ చేత పని చేయించుకున్నవాడు, ప్రతిదానికి లెక్కలేసుకొని వెనక్కి తీసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా కానుకలు ఇస్తున్నారు వచ్చి. ఎందుకు ఇస్తున్నారు? అంతే, ఆయన కదిలించేస్తాడు ఒక్కొక్కరిని. ఇప్పుడంట సముద్ర తీరం కంపిస్తుందంట. అమెరికా, రష్యా తీరాలు కదిలిపోతున్నాయి. ప్రభు ఏమన్నాడు చెప్పండి? నేను సముద్రమును కంపింపజేతున్నా అన్నాడు. ఎందుకంటే వ్యాపారం ఎక్కడ జరుగుతుంది? అసలు అంటున్నారు, అసలు ఈ సునామీ దెబ్బకి రష్యా చైనా మీదుగా వెళ్ళే అనేక భారీ నౌకలు వెళ్ళే ప్రాంతం ఇప్పుడు సునామీ వశంలో ఉందంట. అసలు ఎన్ని నౌకలు పోయినాయో, ఎంత వ్యాపారం దెబ్బతినిందో ఆ లెక్కలు ఇప్పుడప్పుడే బయటకు రావంట. ప్రభు ఏం చెప్పాడు? నేను సముద్రమును కంపింపజేస్తానని. గర్వించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుడు తర్షీషు ఓడలను ఆయన బద్దలు కొడతానని చెప్పాడు. కాబట్టి హగ్గై గ్రంథంలో 2వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే కానుకలు ఎవరి దగ్గర తీసుకుంటానన్నాడు మందిరం కట్టడానికి? చదవండి. వెరీ గుడ్. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. సముద్రమును కంపింపజేస్తాను, అన్యజనుల ఇష్ట వస్తువులు తేబడతాయని చెప్పాడు. యెరూషలేములో దేవాలయం కట్టాలంటే కానుకలు ఎవరు ఇవ్వాలి? కాబట్టి ఆ మందిరాన్ని ఆపటానికి ఉపయోగించబడే సొమ్ము అంతటిని, ఆ మందిరాన్ని ఆపటానికి మరి అడ్డొస్తున్న ప్రతి బిజినెస్ ని దేవుడు పాడు చేసేస్తాడు. మీరు అనుకోవద్దు అమెరికా దేశం మేము ప్రపంచంలో మోస్ట్ రెవెన్యూ మాకే ఉంది, మేము చాలా గొప్ప. అస్సలే అతిశయించొద్దు. దేవుడు కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు. సముద్రము నేను కంపింపజేస్తానని చెప్పాడు. ఆయన ఉద్దేశం ఏంటి? జకరియా గ్రంథం దీని ప్రక్కనే ఉంచండి. జకరియా గ్రంథంలో ఏముంది? జకరియా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంచండి.
12వ వచనం. అతడు యెహోవా ఆలయం కట్టును. 14 ఆ కిరీటం యెహోవా ఆలయములో జ్ఞాపకార్థము ఉంచబడి అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆయన ఆలయం కట్టబోతున్నాడు. ఆయన ఆలయం కడుతున్నాడు. ఆయన ఆలయం కట్టబోతున్నాడు. ఆయన ఆలయం కడుతున్నాడు. కట్టడానికి విరుద్ధంగా లేచిన ప్రతి వ్యాపారాన్ని ఆయన దెబ్బతీస్తాడు. సముద్రాన్ని కంపింపజేస్తాడు. కాబట్టి మీరు చెప్పండి, లారీ ఓనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ వాహనాలన్నిటినీ పోలీసులు పట్టుకున్నారే అనుకోండి, ఎంత భయం. వాటిని విడిపించుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తారు, ఎవరెవరిని ఆశ్రయిస్తారు. ఇప్పుడు అలాగూ కంటైనర్స్, విలువైన వ్యాపారం సముద్రం మీద జరుగుతుంది. దేవుడు సముద్రంలో కంపం తీసుకొచ్చాడు. ఇప్పుడు నీ గర్వం ఏమైంది? నీ కొవ్వు కరిగించేస్తాడు దేవుడు. శత్రువా, నీ కొవ్వు కరిగిపోయినట్టు దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి అతిశయించటం తగదండి. ఓరచూపులు చూస్తున్నారంట ఇశ్రాయేలుని చూసి చాలా మంది. ఏం చేస్తున్నారంట? చదవండి ఆ మాట. 68వ కీర్తన 16వ వచనం చదవండి. 68వ కీర్తన 16వ వచనం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓరచూపులు చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు? మళ్ళీ చదవండి. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూస్తున్నారు? యెహోవా ఎందుకు నిత్యం చూస్తున్నారు? అందులోనే. ఎందుకు చూస్తున్నారు చెప్పండి. ఓరచూపులు సియోను పర్వతం వైపు, ఆయన నిత్యం నివసించే పర్వతం వైపు, ఇశ్రాయేలు వైపు ఓరచూపులు ఎవరు చూస్తున్నారు? శిఖరములు గల పర్వతములు. ఏ దేశాలకైతే ఇప్పుడు ఆయుధ శక్తులు, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయో వాళ్ళందరూ ఇశ్రాయేల్ దేశాన్ని ఎలా చూస్తున్నారు? ఓరచూపులు చూస్తున్నారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, అలా చూడొద్దండి. ఎందుకంటే బాషాను పర్వతం దేవ పర్వతం, బాషాను పర్వతం శిఖరములు గల పర్వతం అని చెప్తూ, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరు అలా ఓరచూపులు చూస్తున్నారు. అమెరికా గొప్పదా, ఇశ్రాయేల్ దేశం గొప్పదా చెప్పండి? చైనా గొప్పదా, అమెరికా గొప్పదా? రష్యా గొప్పదా, అమెరికా గొప్పదా? సారీ, రష్యా గొప్పదా, ఇశ్రాయేల్ గొప్పదా? చైనా గొప్పదా, ఇశ్రాయేల్ గొప్పదా? ఆలోచన చేయండి. ఈ శిఖరములు గల పర్వతములన్నీ కూడా ఇశ్రాయేల్ వైపు ఓరచూపులు చూస్తున్నాయి. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తం వాటిని అన్నిటి గర్వాన్ని అణిచేస్తాడు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఇశ్రాయేల్ సహాయకుడు ట్రంపా? కాదు కదా, ప్రభు వారి యొక్క సహాయకుడు. ఐగుప్తులోంచి ట్రంప్ తీసుకొచ్చాడా బయటికి? కాబట్టి దేవుడు కోరేషును వాడుకున్నట్లుగా ఈరోజు ఎవరినైనా వాడుకుంటాడేమో, కానీ అయినంత మాత్రం చేత ఇశ్రాయేల్ సహాయకుడు ఎవరు? చదవండి, మళ్ళీ చదవండి. ఎంత అద్భుతమైన మాట. 19వ వచనం చదువుతారు. 68, 19. ప్రభు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారం భరించున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అది దేవుడు అని లేదు కదా, ఏమనం తమ్ముడు? దేవుడే, 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 మరొకరు ఎవరు కాదు. మా రక్షణకర్త దేవుడే. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ పరిస్థితులను చూస్తున్నారా? న్యూస్ చూస్తున్నారా? మీకేమైనా అర్థమవుతుందా? ఇంకా మీరు క్రీస్తు యేసు రాకడ దినములలో ఆయన రాకడ కొరకు ఆయన సంఘాన్ని సిద్ధపరుస్తున్నారా లేదా? మన ప్రసంగాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది అన్నట్టే ఉంది. మీ ధ్యానాలు, మీ మెడిటేషన్స్ ఎలా ఉన్నాయి? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 3వ వచనంలో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదు అని చెప్పుకుంటున్నారంట. అలా చెప్తున్నారా? మీ ప్రసంగాలు అలా ఉన్నాయా? మీ ధ్యానాలు అలా ఉన్నాయా? 5వ అధ్యాయం చదవండి. ఏం చెప్పాడు? 19వ వచనంలో ప్రవచించండి. అన్నాడే లేదా? ప్రవచించడం నిర్లక్ష్యము చేయకండి. ఎంతమందికి ప్రవచన వాక్యం వినబడుతుంది ఉదయం కీర్తనల గ్రంథం వింటుంటే? వినబడుతుందా లేదు?
ప్రవచన వాక్యం మీకు వినబడుతుందా? మన వర్తమాన వాక్యం ఏమై ఉండాలి? జాన్ గారు, జానన్య, మన వర్తమాన వాక్యం ఏంటి? అభిషేకం. అది నీకు స్తోత్రం. చెప్పండి చెప్పండి, ఎవరైనా చెప్పండి. మన వర్తమాన వాక్యం ఏంటి? ప్రవచన వాక్యం. వెరీ గుడ్, ప్రవచన వాక్యం. అప్పుడే నువ్వు పక్కెళ్ళు, వర్తమానంలో ఉండు. వర్తమాన వాక్యం ప్రవచన వాక్యం. వాగ్దాన రూపక వాక్యం ఉంది, ప్రవచన వాక్యం కూడా ఉంది. కానీ మనం వాగ్దాన రూపక వాక్యం క్లోజ్ చేసాం. ఆఫీస్ క్లోజ్ చేసి చాలా రోజులు అయింది. నేను మధుబన్ కాలనీలోనే వాగ్దాన రూపక వాక్యమైన ఆఫీసును క్లోజ్ చేశాను. ఇప్పుడు మనం పట్టుకున్న గ్రంథం పేరు ఏమని చెప్పాను ఆ రోజు? ఇప్పటి నుంచి ఇది పరిశుద్ధ గ్రంథం కాదు, ప్రవచన గ్రంథం, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. గుర్తుందా మీకు ఎవరికైనా? ఆ రోజే ఆఫీస్ క్లోజ్ చేయబడింది. ఇంకా మీరు ఆఫీసులో ఉద్యోగాలకు అప్లికేషన్లు పెడుతున్నారా? చెప్పండి. యేసుక్రీస్తు వస్తున్నాడని నమ్మిన వాళ్ళందరూ వారి ధ్యానాల్లో ప్రవచన వాక్యం వినపడుతుంది. ప్రవచన వాక్యమును నిర్లక్ష్యం చేస్తారంట. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే ఆయన రాకడను గుర్చిన వాగ్దానాన్ని అపహసించే వాళ్ళకి భయపడి. పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 4వ వచనంలో, అంత్యదినముల అపహాసకులు అపహసించుచు వచ్చి ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమైంది ఆయన అపహసిస్తారంట. ఈ అపహాసకులుగా భయపడి మీరు ప్రవచన వాక్యం చెప్పట్లేదు కదా? ఈ అపహాసకులకు భయపడి వాగ్దాన రూపక వాక్యంలోనే తిరుగుతున్న వారులారా, మీ ప్రయాణం వల్ల శత్రువుకి ఏమాత్రం భయం కలగదు. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మన వర్తమానాల్లో ప్రభు మనకు ప్రవచన తలంపులు ఇస్తే నువ్వు ధన్యుడు. నిజంగా నువ్వు ధన్యుడివి. నువ్వు కూడా ప్రవచన సంబంధమైన వాక్యాన్ని వినాలి కూడా. నీ చెవులు కూడా ఇప్పుడు చూడండి, కొంతమంది వర్తమానాల టైటిల్ నేను గమనిస్తున్నాను ఇంగ్లీష్లో. నేను తెలుగులో కాదు, నేను టైటిల్స్ వరకు చూస్తున్నాను. వాళ్ళు ఇప్పటికేమంటున్నారంటే, నువ్వు అప్పుల్లో ఉన్నావని బాధపడద్దు. కొంతమంది ఏమంటున్నారంటే డిప్రెషన్లో ఉన్నావా అని అడుగుతున్నారు. ఓకే, ఈ టైటిల్స్ పెట్టే దినాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనము యేసుక్రీస్తు రాకడి దినాలలో ప్రవచన వాక్యానికి సంబంధించిన టైటిల్స్ పెట్టాలి. ఆ టైటిల్స్ కనపడట్లేదు. అంటే వారి ధ్యానాలు ఎక్కడున్నాయి? ఇంకా మొదటి 7 చెప్తారా ఎవరైనా? మొదటి 7, 17లో మొదటి 7 చెప్పండి. శ్రమ, బాధ, కరువు, వస్త్రహీనత, ఉపద్రవం, ఖడ్గము కదండి. ఇవేనా మన ప్రసంగాలు ఇప్పుడు? ఆ 7లోనే ప్రసంగాలు చేస్తున్నారా? ఆ 7 అయిపోయింది. ఆ టాప్ 7 అయిపోయింది. కింద ఇంకొక 10 ఉన్నాయి. ఆ 10 రెడీగా ఉండండి. మరణమా, జీవమా, దూతల, ప్రధానుల, అధికారుల, ఉన్నవా, రాబోనువా, ఎత్త, లోత, సృష్టించబడి. మరి ఇది కదా మన టైటిల్స్ లో కనపడాల్సింది. మన టైటిల్స్ లో ఇంకా నీకు శ్రమ కలుగుతుందని బాధపడుతున్నావా, నీకు బాధ కలుగుతుందని బాధపడుతున్నావా, నీకు ఇబ్బందిగా ఉందా, నువ్వు డిప్రెషన్ లో ఉన్నావా? ఓకే, అది వాగ్దాన రూపక వాక్యం. దానికి టైం అయిపోయింది. పాట మాత్రం పాడుతున్నారు, సమయం కొంచెమే ఉంది, తరుణం పోతే రాదని. ప్రసంగాలు మాత్రం, ధ్యానాలు మాత్రం, వాటిని వినేవారి చెవుల గురించి కూడా నేను చెప్తున్నాను. ఆమోస్ 8:11 ప్రకారం అటువంటి వర్తమానాలు ఎవరు వింటున్నారు? యు ఆర్ ఆల్సో నాట్ రెడీ ఫర్ ద ర్యాప్చర్. మీరు కూడా ఆయన రాకడ కొరకు సిద్ధంగా లేరు. యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధంగా ఉండకపోతే ఎత్తబడతాం, విడవబడతామా? సిగ్గుపడతాము. ఎత్తబడతాం, సిగ్గుపడతాం. యోహాను మొదటి పత్రిక 2:28. ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధంగా లేరో, ఆయన ఇప్పుడప్పుడే రారనుకొని కొంతమంది ఏం చేశారు? ఆయన ఇప్పుడప్పుడే రారనుకొని బుద్ధి కలిగి లేరన్నమాట. అలా ఉండొద్దండి. సమయాలు నీ కొమ్మును దేంతో నింపమన్నాడు? తైలంతో నింపు. అనాయింటింగ్ మెసేజ్ లాగా అనిపించట్లేదు.
ఏమండి మెసేజ్ చెప్తే సాతాన్ గడు భయపడ్డావు, అనాయింటింగ్ మెసేజ్ చెప్తే సాతాన్ గడు భయపడతాడు. తైలమే వాడిని భయపెట్టేది. జకర్యా గ్రంథంలో ఏం రాశాడండి? జకర్యా గ్రంథంలో ఏం రాశాడు? చదవండి ఆ మాట, అద్భుతమైన మాట. తైలము పోయేవారు అనే మాట ఉందా? 4వ అధ్యాయం 14 చదవండి. 4:14. అతడు, వీరిద్దరూ సర్వలోక నాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలం పోయేవారే ఉన్నారు. నేను రైట్, తైలం పోయేవారు కదండి. ఇప్పుడు 7వ వచనం చదవండి. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత జరిగిస్తాడు. మందిరాలు కట్టుబడేవి, సంఘాలు కట్టుబడేవి, పరిచర్య జరిగేది ఆయన ఆత్మ చేతే అయినప్పుడు అది ఖచ్చితంగా తైలం చేతే జరిగింది. కాబట్టి తైలము చేత పరిచర్య జరగాలి. అర్థమైందండి? మీ తలకి నూనె ఉంటేనే శత్రువు భయపడతాడు. కాబట్టి ఆయన చెప్పాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. 23వ కీర్తన. వీడియో ఆఫ్ చేసుకొని చాలా మంది ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు మనం వీడియో కెమెరా ముందు ఎగిరెగిరి ప్రసంగం చేస్తున్నామండి. సాతాను గాడికి చెమటలు పడతాయా? అది కాదు మ్యాటర్. అలా మాట్లాడుకుంటే వీడియో కెమెరాస్ లేని వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. శత్రువుకు భయం కలిగించేది ఏంటంటే తైలము, అభిషేకం అంటే వాడికి భయం. ఎందుకంటే అభిషేకం జోలికి వాడు రాలేడు. అభిషేకం జోలికి వచ్చి వాడు నలిగిపోతాడు. కాబట్టి మీరు అభిషేకాన్ని హత్తుకోండి. ప్రవచన వాక్యాన్ని వినండి. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడండి. యేసుక్రీస్తు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంట? విశ్వాసఘాతుకుల దగ్గర కానుకలు తీసుకున్నాడంట. నిజంగా యేసుప్రభు కానుకలు తీసుకున్నాడా? ఇప్పుడు చూడండి, కానుకలు తీసుకున్నాడు అంటే ఆయనకి ఆధారం ఏంటంటే ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఏం చేశాడు? ఎఫెసీ పత్రికలో రాశాడు కదా, ఏం రాశాడు? ఆయన చెరను చెరగా పట్టుకొని పోయినప్పుడు మనుషులకు ఈవులను అనుగ్రహించాను. 4:8. ఇప్పుడు చెప్పండి, సంఘము కృపావరాలను ఎలా పొందింది? ఆయన పాత నిబంధన ఆత్మలను చెరను చెరగా పట్టుకొని పోయినప్పుడు ఆయన విశ్వాసఘాతుకుల దగ్గర కానుకలు తీసుకొని వాటిని మనకిచ్చాడు. ఇప్పుడు మనకి ఈవులను ఇచ్చాడు. అర్థమైందా? అహరోన్ అన్న, మనకు వరాలు ఎలా వచ్చినాయి? కృపావరాలు, శ్రేష్ఠ వరాలు. ఆయన ఆరోహణం అయినప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, ఇప్పుడు నేను అంటాను, యేసు ప్రభు తిరిగి రావటం, ఇశ్రాయేలు రాజ్య స్థాపన, ఇవన్నీ లేకపోతే వాళ్ళని ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ఆరోహణం అయినప్పుడు ఐగుప్తుకు ఇశ్రాయేలీలు బానిసలు కావాలి, దాసులుగానే ఉండాలి అనే ఆలోచన మళ్ళీ వెనక్కి తిరిగేదానికి అవకాశం ఉంది. మళ్ళీ మన శత్రువులకు భయపడి వెనక్కి వస్తాం భవిష్యత్తులో అనేది ఉంటే యోసేపు ఎముకలు తీసుకొని మోషే ఎందుకు బయలుదేరుతాడు కదా? కాబట్టి క్రీస్తు ఆత్మలను తీసుకొని వెళ్ళిపోయాడు. రాత్రి వర్తమానం కూడా అదే. మనం చనిపోయిన వారి ఆత్మల విషయంలో మనం చేయాల్సింది ఏమీ ఖచ్చితంగా లేదు. ఇశ్రాయేలు ఆత్మల కొరకు ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వారి ఆత్మలు ఆల్రెడీ నీతిమంతుల ఆత్మలుగా, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలుగా, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు మనం వచ్చాం. కొడుకు పుడితే ఏం చేస్తాడంట? పున్నమ నరకం నుండి తప్పిస్తాడంటారు. ఇంకేం పెడతాడు? తలగొరుగు పెడతాడంట. కానీ మన ఆ కొడుకు దగ్గరికి రాలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో నీతిమంతుల ఆత్మలకు సంపూర్ణ సిద్ధి కలిగించే కొడుకు దగ్గరికి వచ్చాం. ఆ కొడుకు అందరి ఆత్మలు తీసుకెళ్ళి ఏం చేశాడు? మహిమకు తెచ్చేశాడు. 23వ వచనం, 12:23 కదా. మొన్న ఒక రోజు మీటింగ్, లేట్ నైట్ మేము వస్తున్నాం, ఎవరో చనిపోయారు, అర్ధరాత్రి వేళ వస్తున్నారనమాట. ఒక కుర్రోడు ముందు వస్తున్నాడు, చనిపోయారు, ఒక కుర్రోడు ముందు వస్తున్నాడు అనమాట. మా డౌట్ ఏంటంటే మరి అబ్బాయి వాళ్ళ అమ్మాయినా వాళ్ళ నాన్నైనా, ఎందుకంటే అబ్బాయి కదా ముందు నడుస్తున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చి మన స్థానిక సంఘ
విశ్వాసి. కొంచెం భయం వేసింది, కారు ఆపి అడిగాం ఎవరు చనిపోయారని. వెనకలో ఉన్న వాళ్ళని అడిగాం, వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడు, చేయాల్సిన కార్యం అంతా చేసి అబ్బాయి ముందుండి నడిస్తే వెనకాల దళమంతా నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే సమాధి కార్యక్రమం దగ్గర కొడుకే కదా అంతా చేసేది. ఈ కొడుకు ఏం చేయాలి ఇప్పుడు, ఆత్మకు శాంతి కలిగేటట్టు చేయాల్సినవి అన్ని చేయాలి. కానీ అసలు కొడుకులు వాళ్ళు కాదు, అసలు కొడుకు క్రీస్తు. యెషయా గ్రంథం 9:6 దేవుడు మనకు శిశువును అనుగ్రహించాడు, మన కుమారుని ఈ కొడుకు ఏం చేశాడంటే మన ఆత్మలన్నిటినీ పరిశుద్ధ స్థలంలోకి తెచ్చాడు. అందుకనే కీర్తనకారుడు ఏం రాశాడు, అపోస్తల కార్యాలు 16వ కీర్తనలో రాసిన మాట, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు. 2:27. అబ్రహాం ఆత్మ ఎక్కడుంది, ఇస్సాకు ఆత్మ ఎక్కడుంది? యాకోబు గారు ధన్యుడండి, భార్య దొరికినోడికి మేలు దొరికిందంటే అదే మరి. వేడి వేడి ఛాయ్ తాగితే ఎంత రిలాక్స్డ్గా అంటున్నాడు దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి మీరు, ఇక్కడ వాక్యంలో నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవన్నాడు కదా, అబ్రహాం ఆత్మ ఎక్కడుంది, ఇస్సాకు ఆత్మ ఎక్కడుంది, భక్తుల ఆత్మలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అవి పాతాళంలో విడిచిపెట్టబడలేదు. ఏమనుంది ఇక్కడ, నాకు జీవ మార్గములు తెలిపితివి 28. సో అతి పరిశుద్ధ స్థానంలో ప్రవేశించే మార్గం బయలుపరచబడింది Hebrews 9:8. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆత్మలన్నీ సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు. ఇంత జరిగాక కూడా ఒక్కొక్కడు ప్రసంగం ఏం చేస్తున్నాడంటే యేసుప్రభుత్తి యుగాంతం అంటున్నారు. యేసుప్రభుత్తి యుగాంతం అయిపోతే ఈ ఆత్మలన్నిటిని ఎందుకు తీసుకెళ్ళినట్టు అక్కడికి? అబ్రహాం ఎముకలు ఎలా ఉండి ఉంటాయి ఇప్పుడు? జాకబ్ అన్న, అబ్రహాం ఎముకలు తెమ్మన్నాడానికి ఇప్పుడు తేగలమా? చిన్నబాబు అన్న, ఐజాక్ గారి ఎముకలు ఎలా ఉంటాయి ఇప్పుడు? అబ్రహాం కొడుకు అయిన ఇస్సాక్ ఎముకలు ఎలా ఉంటాయి? బ్రతుకుతారా ఆ ఎముకలు? బ్రతుకుతాయా? శ్రీకాకుళం రవి బ్రదర్, ఇస్సాకు ఎముకలు బ్రతుకుతాయా? ఆయన బ్రతకమంటున్నాడు అండి. పార్వతీపురం మాస్టర్ గారు, ఇస్సాకు ఎముకలు బ్రతుకుతాయా? బ్రతుకుతాయన్న. బ్రతుకుతాయి. మీరు కీర్తన చదివారా? ఈ ఉదయం కీర్తనలో ఎంత అద్భుతమైన మాట రాశాడు. 68వ కీర్తనలో ఏం రాశాడంటే 22, అగాధ సముద్రముల్లో నుండి రప్పిస్తానన్నాడు. అగాధ సముద్రాల్లో డెడ్ బాడీస్ ఏమవుతాయి? వాస్తవంగా అగాధ సముద్రంలో డెడ్ బాడీస్ ఏమవుతాయి? అలా చూస్తున్నారేంటండి? సముద్రంలో ఏం జరుగుతాయో మాకు తెలియదు అన్నట్టు. సముద్రంలో చేపలు తినేస్తాయి బాడీని, అయినా రప్పిస్తానన్నాడంటే అర్థం ఏంటి? ఆయన రప్పించగలడు, ఎందుకంటే వారి ఆత్మల్ని ఆయన తీసుకొని వెళ్ళాడు కదా. వారి ఆత్మలు తీసుకొని వెళ్ళినప్పుడు మరి వారి శరీరంతో కప్పడా, వారి ఎముకలను బ్రతికించడా? కాబట్టి ఆ ఎముకలు ఎప్పుడో ఎముకలు కదండి, ఇప్పుడు ఎలా వస్తాయండి అని అడగొద్దు. ఆయన ఆ ఎముకలను బ్రతికిస్తాడు. కాబట్టి ఇశ్రాయేలు మరలా బ్రతుకుతుంది. భవిష్యత్తులో జరగబోయే సంగతి ఇది. కాబట్టి మీరు అందరూ తెలుసుకోండి, విశ్వాసఘాతకులు సైతం కానుకలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చి ఉంటాడు? ఐఎమ్ సరెండర్ సార్ అన్నట్టు శత్రువులు అందరూ సరెండర్ అయిపోయారు ఆయనకి. ఇప్పుడు మనం కృపావరాలు పొందుకున్నాం. ఇప్పుడు మనం కృపావరాలతో మాట్లాడటం మానేసి మనం కూడా శత్రువుకు భయపడి మాట్లాడుతున్నాం. వరం ఏం చెప్తుందో ఆ ప్రసంగం మానేశారు, శత్రువులకు భయపడి ప్రసంగాలు చేస్తున్నారు. చెప్పండి, ఇప్పుడు వరం చెప్పింది చెప్దామా? వరం ఎలా వచ్చిందని చెప్తున్నాను నేను. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? వరం ఎలా వచ్చింది మనకి ఈ రోజు? కృపావరాలు ఎలా వచ్చాయి? వారిని చెరగా పడుకోపోయాడు కాబట్టి పట్టిపోయాడు కాబట్టి ఇచ్చాడు. కానీ మీరు మధ్యలో పాయింట్ వదిలేశారు ఇద్దరు. నేను చెప్పిన బ్రిడ్జ్ మీరు కనెక్ట్ చేయలేదు, వారధి వదిలేశారు మీరు. ఎవరైనా ఒకలా చెప్పండి. విశ్వాసఘాతకుల దగ్గర కానుకలు తీసుకొని వాటిని మనకి ఈవులకి ఇచ్చాడు. అదే ఆ బ్రిడ్జ్ మీరు వదిలేశారు. కాబట్టి ఇప్పుడు విశ్వాసఘాతకులు సైతం కానుకలు ఇచ్చారంటే భయపడెత్తారా, కృతజ్ఞత ఎత్తారా? వాళ్ళు ఐగుప్తీయులు వెండి బంగారాలు ఒలుచుకొని తీసుకొని వెళ్ళిపోయారు కదా ఇశ్రాయేలు, వారికి ఎలా ఇచ్చి ఉంటారు? భయమే, భయం తెచ్చారు.
మీరు వినండి, ఇశ్రాయేలీలు ఆ బంగారాన్ని వెండిని తెచ్చి ఏం చేశారు? బయటకు వచ్చాక దూడం చేశారు. దూడం చేశారు. ఈరోజు మనం కానుకలు తీసుకొని ఆ వరాలు తీసుకొని మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే కొరింథీ మొదటి పత్రిక 12లో కృపావరాలు ఎందుకు ఇచ్చానన్నాడు? మీరు చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం రండి. ఉదయం వాక్యం ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు మీరు ధన్యులు. ఎందుకంటే ఇందులో చాలా చాలా మేత ఉంది, సారం కలిగిన ఆహారం అన్నమాట ఇది. 12:2 చదవండి. మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించటకు ఎటుపడిన అటు నడిపింపబడితరని మీకు తెలియను. ఇది ఏ సందర్భంలో రాశాడు? మొదటి వచనం. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. రైట్. అంటే ఈ కృపావరాలను ఎందుకు ఇచ్చాడంటే ఆరాధించటానికి ఇచ్చాడు, మనకి జీవము గల దేవుని సేవించడానికి ఇచ్చాడు. కానీ మనం వరంతో ప్రసంగాలు చేయట్లే, వరంతో పాటలు పాడట్లే, వరం చెప్పింది చేయట్లే. ఈ దినాల్లో పాటలు కూడా ఏం పాడాలంటే మా ప్రియులు ఎక్కువ ఈ పాట వింటున్నారు. ఈ మధ్యలో ఫోన్లో వింటున్నారు, కారులో పెట్టుకుంటున్నారు, ఎప్పుడు దొరికితే అప్పుడు ఏ పాట. పాటలు మీరు ఏం పాడుతున్నారు అసలే? కడబోరం రోగా మన పురము చేరుకుంది, అయ్యి మనం పాడాల్సిన పాట. వరము చెప్పే పాట పాడు, వరము చెప్పే ప్రసంగం చేయి, వరము చెప్పే సలహా ఇవ్వు. అంతేగాని భయపడద్దు. ఎవరికో భయపడుతుంది ఎందుకండి? యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో యెహోషువ ఏం చెప్పాడు? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో 7వ వచనంలో యెహోషువ ఏం చెప్పాడు? కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినాడు, నేను ఎవ్వరికి భయపడక చూచింది చూచినట్టే వర్తమానం చెప్పాను అన్నాడు. మీరు దేవుని యొద్ద చూచిన సంగతులే చెప్తున్నారా? మనుషులను సంతోషపెట్టే ప్రసంగాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో దేవుని యొద్ద మనం చూసి మాట్లాడాల్సిన వర్తమానం ఏంటి? యేసుక్రీస్తు త్వరగా రాబోతుంది. మరి వరమును ఉపయోగిస్తున్నామా? ఆయన ఆరోహణమైనప్పుడు మనకేమిచ్చాడు? వరములను ఇచ్చాడు. మరి మన వరముతో మాట్లాడాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవుల్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఈవులతో. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈవులతో ఏం చేయమన్నాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు, పరిచర్య ధర్మం జరుగుట కొరకు వాటిని ఉపయోగించాలి. 13వ వచనం, సంఘ క్షేమం కొరకు, పరిచర్య ధర్మం జరుగుట కొరకు వాటిని ఉపయోగించాలి. ప్రభు మీకు ఇస్తున్న వాటిని మీరు ఎలా ఖర్చు పెడుతున్నారో మీరు లెక్కలు చెప్తారా లేదా? ఇక్కడ ఎవరైనా అడిగారు అనుకోండి, నీకు నేనెందుకు చెప్పాలంటారు. మరి ప్రభుకి రేపు మనం లెక్క చెప్పాలి. నువ్వు వాటిని ఎలా ఉపయోగిస్తున్నావు, వాటితో ఏం చేస్తున్నావు, వాటిని ఎందుకు ఉపయోగిస్తున్నావు అనేది చెప్పాలి. కాబట్టి ప్రభు మనకిచ్చిన వరాన్ని మనం సరిగ్గా వినియోగిస్తే వనరులను కూడా సరిగ్గా వినియోగిస్తాం. వరాన్నే తప్పుద్రోవ పట్టిస్తే వనరులను ఏం చేస్తాం? మీలో ఎంతమందికి నా ప్రసంగం నచ్చింది? నా ప్రసంగం నచ్చిన వాళ్ళందరూ నన్ను పిలుస్తా ఉంటే నేను వెళ్ళి వాక్యం చెప్పనా కదండి? నా ప్రసంగం ఎందుకు బాగుంటుంది తెలుసా? వరము చొప్పున ప్రసంగిస్తున్నాను కాబట్టి బాగుంటుంది. కానీ నా ప్రసంగం బాగుందని ఒకడు పిలుస్తాడు నన్ను. ఆ పిలిచినోడు బాలాకైతే, నేను బిలామైతే అది నా విరతనమే కదా. కాబట్టి ప్రభు ఇచ్చిన వరాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు? ప్రభు నీకు ఇచ్చిన తలాంతును నువ్వు దేనికి వాడుతున్నావు? దేనికి ఖర్చు పెడుతున్నావు? ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, పార్వతీపురంలో ఉన్న జాన్ పాల్ కానీ, లేకపోతే వైజాగ్లో ఉన్న పలానా సహోదరుడు కానీ, లేకపోతే ఆదిలాబాద్లో ఉన్న పలానా సహోదరుడు, వీళ్ళందరూ మనకు ఎలా పరిచయం అయ్యారు? ఈ సంబంధాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? సంఘాన్ని పాడు చేయడానికి వాడుతున్నావా? లేదు సంఘ క్షేమం కొరకు వాడుతున్నావా? ప్రభు మనకి ఇచ్చిన వాటిని మనం ఎలా వినియోగిస్తున్నాం? అది చాలా ప్రాముఖ్యమైనది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు ఫోన్లు చేసుకొని ప్రభు ఏం మాట్లాడాడు అన్న అని మాట్లాడుకోవటానికి సంబంధాలు వాడుకోండి, చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సంబంధాలు అలాగే ఏర్పడ్డాయి. మీ కాంటాక్ట్ నెంబర్స్ పెరిగినాయా లేదా? ఈ పరిచర్లోకి వచ్చాక పెరగలేదా? ఈ పరిచర్లోకి ఇంకా ఒక 20-30 మంది యాడ్ అయితే ఏం జరిగిద్ది? వాళ్ళ నెంబర్లు కూడా నీ కాంటాక్ట్ లిస్ట్లోకి వస్తాయి. వాటిని నువ్వు ఎందుకు వాడాలి?
క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. సో ఎఫెసీ పత్రికలో అదే మనం చూస్తున్నాం. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి కొరకు వీటిని వాడాలి. ఇంకా అనేకమైన సంగతులు కీర్తనలు ఉన్నాయి. కానీ ఇందాక ఇశ్రాయేల్ అన్న ఏమన్నాడు? ప్రార్థించడానికి సమయం లేదన్నాడు. నాకు ప్రసంగించడానికి సమయం లేదు, అయిపోయింది. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఒకవేళ ఇంకా ఏదైనా చెప్పాల్సింది ఉంటే ప్రభు మాట్లాడతాడు. ప్రభు ఇంతటితో ఈ తలంపులు మీ హృదయంలో భద్రం చేయను గాక. ఈ కీర్తనలో ఎంతో అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ప్రవచన వాక్యం ఉంది ఇందులో. కాబట్టి ఈ కీర్తన మళ్ళీ చదవండి, ప్రవచన వాక్యాన్ని ధ్యానం చేయండి. ప్రభు మిమ్మల్ని అందరిని అలాగ బలపరచును గాక. ఆమేన్. ప్రభు తన దాసుని ద్వారా 68వ కీర్తన నుంచి శత్రువుకి ఎప్పుడు భయం కలుగుతుందో, ఎప్పుడు శత్రువు చెదిరిపోతాడో ఈ యొక్క అధ్యాయం నుంచి సంఖ్యాకాండంలో మోషే గారు రచించినటువంటి మాటలు తిరిగి దావీదు గారు కీర్తనలో రచించినట్లుగా మనం చూస్తున్నాం. శత్రువు మనం సాగిపోతున్నప్పుడు మాత్రమే శత్రువుకి భయం కలుగుతుందని, ఆ సాగిపోయే క్రమంలో మరి దేవుడు విశ్వాసఘాతకుల నుంచి మరి ఆయన కానుక తీసుకుని చెరగా పట్టుకుని వెళ్ళి మనకి ఈవులను అనుగ్రహించారు. ఆ ఈవులు ద్వారా అనగా వరం ద్వారా ఈ రోజున మనకి అలాగే అభిషేకం ద్వారా వచ్చినటువంటి తైలం ద్వారా మనం పరిచర్య ఆత్మ ద్వారా జరుగుతున్నప్పుడు శత్రువుకి ఏ విధంగా భయం కలుగుతుందో ప్రభు యొక్క వర్తమానం నుంచి మనకు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం ఇచ్చిన సేవకులకు, అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యం ఉన్న దేవుని సేవకులకు, దేవుని ప్రియులకు అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు సాయంత్రం 3:30కి కాకినాడలో, రాత్రి 8 గంటలకి రాజమండ్రిలో జరిగే పరిచర్ల కొరకు, అలాగే సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఆదిలాబాద్ లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు, అలాగే ఆగస్టు 15వ తేదీ జగన్నాథపురంలో జరిగే ఒకరోజు కాన్ఫరెన్స్ కొరకు, అలాగే ఆగస్టు 14వ తేదీ అత్తిల్లో మందిర ప్రారంభోత్సవం కొరకు, వీటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. ఈ సమయంలో ఈ యొక్క వర్తమానం ద్వారా ఎవరిని ప్రేరేపించబడి ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయం తీసుకుని ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికి ముగింపు చేసుకుందాం. డేవిడ్ రాజు గారు చేయండి. వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మొదటగా దేవాదేవునికి వందనములు. కూడా వచ్చిన దైవసేవకులు మరి ప్రియులైన వారు కూడా అందరికీ నా వందనములండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన డాడీ, ఇదిగో తండ్రి, ఇంతవరకు ప్రభా నీ దాసు నుండి శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు అందించారు బాబు. అందరిని బట్టి స్తోత్రం ప్రభా. తండ్రి నాయన అనేక రీతిలుగా ఉదయకాల సమయంలో నీ కృపావాత ద్వారా ఆ దినమంతా ప్రభా మమ్మల్ని ఎంతగానో నాయన నడిపిస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు, దీవిస్తున్నావు, బలపరుస్తున్నావు, పరిశుద్ధపరుస్తున్నావు, ఆత్మ అందరి ఆనందంతో నింపి నడిపిస్తున్నావు. నీ పునరుత్థాన శక్తిని మాకు అనుగ్రహిస్తున్నావు. నీ ముఖ కాంతి, నీ ప్రకాశము, నీ తేజస్సుతో మమ్మకు జయమిస్తున్నావు. అందుని బట్టి స్తోత్రం ప్రభా. తండ్రి నీతిమంతులైన నిశ్చయతలోంచి, విశ్వాసంలోంచి, పరిశుద్ధతలోంచి ప్రభా దినదినం మమ్మల్ని అభివృద్ధి పరుస్తూ, నూతన పరుస్తూ, క్రమపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. ఈ దినము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు నాయన లెగిస్తే శత్రువులు పారిపోతారన్నారు ప్రభా. నిజమే ప్రభా. మేము సాగిపోయినప్పుడు శత్రువు పారిపోతాడయా, ఆగిపోయినప్పుడు శత్రువు సంతోషిస్తాడు ప్రభా. మేము ఆగిపోక సాగిపోమని మీరు నిర్గమాకాండంలో మోషేకి సెలవిచ్చారు ప్రభా. సాగిపోయే వారిలో మేము ఉంటకు సహాయం చేయండి ప్రభా. తండ్రి నాయన ఎస్ఐయా, ఇంతవరకు ప్రభా అనేక రీతిలుగా మరి అనేక కోణాల నుంచి మీరు మాట్లాడారు. మమ్మల్ని దినదినము నూతన పరుస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు ప్రభా. ఈ అంచకాలంలో ప్రభా మెలకు కలిగిన జీవితము అలాగే ప్రభా నాయన ప్రవచించే వారిని మేము ఉండాలని కోరుచున్నారు నాయన. ప్రవచనాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. తండ్రి నాయన మేము నాయన ఏసయ్యా తండ్రి నీ వాక్యమును ప్రభా నిర్లక్ష్యంగా కాకుండా ప్రభా అది ప్రవచన వాక్యం తీసుకొని, ప్రవక్త చెప్తున్నాను తీసుకొని అది మేము నాయన జీవితంలో అన్వయించుకుని ముందుకెళ్ళటకు సహాయం చేయండి, కృప చూపించండి ప్రభా. తండ్రి నాయన మీరు చరణగా పట్టుకొని ప్రభా మరి ఈవులను మాకు అనుగ్రహిస్తున్నారంటే కేవలం నీ కృపయా,
మీ యొక్క నాయన ఈవులు ఈ యొక్క సంఘ క్షేమాన్ని మేము వాడుకుంటకు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా నాయన. ఆత్మీయందుల ఆనందముతో దినదినము ప్రభా నాయన నీలో మేము కొనసాగుటకు సహాయం చేయండి ప్రభా తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. మరి రాహాబు అనే వేశ్య ప్రభా తండ్రి నీ గురించి నాయన మంచి సాక్ష్యము నాయన ఆ మాటలు విన్నప్పుడు ప్రభా మీ దేవుడు గారు మేము మా హృదయంలో కరిగిపోయినట్టు ప్రభా. అయ్యా 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 నీ వాక్యము వినిచుండగా మా హృదయంలో నీకు ఇష్టము కాంది నేను ప్రతిదీ పోవడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. నిర్మలంగా పరిశుద్ధంగా నిలబెట్టండి ప్రభా. దావీదు పట్టణంలో చేరుకోలు ఎబిసీలు అనుకున్నారు. ఆ పట్టణానికి దావీదు పట్టణం అని పేరు పెట్టారు ప్రభా. మేము కూడా ఏదేది చేరుకోలేకపోతున్నాం దాన్ని చేరుకొని ప్రభా అక్కడ నీవు మాతో ఉన్నావని ఒక నాయన సాక్ష్యం కలిగి ఉంటుంది సహాయం ఇచ్చేయండి ప్రభా. శత్రువులు కానాయన ఆ యొక్క విశ్వాసఘాతులు కానుకలు కూడా మీరు తీస్తాను ప్రభా. అయా 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 మాకు నాయన అది మేలుకరంగా మార్చుతున్నావు అంటే అది కేవలం నీ కృపయా. నీకు స్తోత్రం ప్రభా నాయన. రాకడ దినాల్లో ఉన్నాం ప్రభా. రాకడ వర్తమానాలు రాకడ సంబంధించి పాటలు పాడొచ్చు ప్రభా. మేము మేల్కొని ఉండటకు సహాయం ఇచ్చండి ప్రభా. మత్తులుగా కాక ప్రభా నాయన మేము ప్రభా మెలకు కలిగిన వారంగా ఉండటం సహాయం చేయండి ప్రభా తండ్రి. అయా నీకు స్తోత్రము ప్రభా నాయన. ఈ సత్యంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా నాయన. నిశ్చావకుల జనానికి 3 వర్తమానాలు ప్రభా అయా ద్వారా ఎంతగానో బలపరుస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. వారి ప్రయాసం మీరు చూస్తున్నారు ప్రభా నాయన. ఓ ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదన్న ప్రభా నైనా మొదలు కొరింది 15:58 నీ ప్రయాస వ్యర్థము కాదన్నారు ప్రభా. తిరుడును కదలని వారే ఉండండి అన్న ప్రభా. అటు రీతిగా మేము ఆ శక్తితో సాగిపోటకు సహాయం ఇచ్చండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. మా దేవుడు నీవై ఉన్నందుకు వందనములు ప్రభా తండ్రి నాయన. మా శత్రువులు అణిచేవారు మీరే ప్రభా. నీకు స్తోత్రం ప్రభా నాయన. తండ్రి నీ కుమారుడు పద్మాస్ గారు వారు నాయన ప్రయాణాల్లో రాకపోకలో నాయన నీ పాత్రలిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం ప్రభా. నీ కనికరాలు కుటుంబంపై ఉంచండి, పరిచర్యపై ఉంచండి ప్రభా. మరి నాయన చేస్తున్న ప్రతి పనిలో ప్రయత్నాల్లో మీరు ఉండండి ప్రభా. అయ్యా నేను నీకు స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి నాయన ఈ దిన మధ్యాహ్నం 3 గంటలు జరుగు మరి కాకినాడలో జరుగు ఆ యొక్క నాయన ప్రార్థనలో అలాగే రాత్రి కాలం జరుగు రాజమండ్రిలో జరుగుతున్న కూడికలో మీరు ఉండండి ప్రభా నాయన. అలాగే నాయన మరి నాయన ఆదిలాబాద్ కూడికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో మరి నాయన సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగు ఆ యొక్క నాయన ప్రార్థనల విషయంలో అన్ని విషయాల్లో నీ దైవ సన్నిధి తోడేయించండి ప్రభా. మంచి వాతావరణం అనుగ్రహించండి ప్రభా. ఆయా అందరినీ మీరు తోడుకురండి ప్రభా. ఏక మనస్సు ఏకాత్మ దాయించండి ప్రభా. అది నాయన హైదరాబాద్ లో జరిగిన దానికంటే ఘనంగా అక్కడ జరుగుటకు సహాయం ఇచ్చండి ప్రభా. అయా మరొక స్టేజ్ లోకి మేము వెళ్ళాలి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అయా నిజాస్తులు ఎత్తిపట్టుకొని మీరు నడిపించండి బాబు. స్తోత్రం ప్రభా. అయా దినదినము ఒక నూతన ప్రశిక్షతో ప్రభా మేము నాయన నిన్ను ఎదుర్కొనేటకు సహాయం ఇచ్చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా. ఆగస్టు 15 జరుగు ఆ యొక్క కూడిక నాయన ప్రార్థనలో కూడా మీరు ఉండండి ప్రభా. సహాయం ఇచ్చేయండి ప్రభా. మేలు చేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. అజం కొడుకులు నా సేవకులు ఆయన ప్రియులైన వారు ఈ సేవకులు మరి నడిపిస్తున్న వారందరినీ కూడా మీరు జీవించి ఆశీర్వదించమని ఈ దిన దీవులతో నింపమని నాయన ఈ దినమంతా మీరే నూతన శక్తి నూతన జీవము నూతన బలంతో నింపమని నువ్వు ఇచ్చిన వర్తమానం బట్టి వందనం చెల్లిస్తూ ఈ కూడికి ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు డేవిడ్ రాజు గారికి కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేస్తాం. వాక్యం దయచేసి కూడా అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.